ఎవరితో చెప్పుకోలేని పుట్టెడు దుఃఖం గుండెల నిండా ఉందా? నీకు ఒక శుభవార్త. నీ గుండె కోత నీ గుండెల్లో ఉంది, నిజమే. పుట్టెడు దుఃఖం నీ హృదయంలో ఉంది, వాస్తవమే. నేనంట, గతంలో ఎలాంటి కష్టాలు ఎప్పుడూ నీ బ్రతుకులో రాలేదా? వచ్చాయ్యా. ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు గతంలో నువ్వు అనుభవించలేదా? ఇలాంటి ఈ ఇబ్బంది నువ్వు అనుభవించకపోవచ్చు, ఇబ్బంది మాత్రం గతంలో ఎన్నో వచ్చాయి. నీవు ఆరాధించే నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించాడు కదా. ఇప్పుడు ఇబ్బంది నీ దగ్గర నిలబడి సాతాను అంటాడు, చూడు చూడు ఎంత ప్రార్థన చేసావు, నీ భక్తి ఏమైపోయింది, చూడు చూడు మా ఎమ్మాన్యుయల్ చర్చ్ చదివి పెద్ద చాలా గొప్పగా చెప్పుకున్నావు, మరి సంఘపేటలో సేవకులు అందరూ ప్రార్థన, నీ బ్రతికేందుకు ఎట్లయిపోయింది అని కొన్నిసార్లు సాతాను కొన్ని నీ గుర్తుకు తెచ్చి నిన్ను కృంగదీస్తాడు. నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? గత కాలాలలో శోధనలన్నిటి నుంచి తప్పించిన దేవుడు ఈ శోధన నుంచి కూడా ఆయన తప్పిస్తాడు. ఆ విశ్వాసపు వాక్కు నీలో నుంచి వస్తే ఆ భక్తి దేవుని హృదయంలో ఒక చెరగని ముద్రగా ఉంటుంది.